హాయ్ ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రధాన నగరాలలో ఉన్న బిఎస్ఎన్ఎల్కు సంబంధించిన ఈ ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మి వాళ్ళు బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ వాళ్ళు కట్టాల్సిన బాకీలు వసూలు చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ మధ్య వార్తలు వింటున్నాం. ఈ సందర్భంగా మనము కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గౌరవ నిర్మలా సీతారామన్ గారికి, ప్రధానమంత్రి గౌరవ మోడీ గారికి చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు, కార్పొరేషన్లు, తర్వాత వాళ్ళు చేసిన వందల వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి బ్యాంకులకు ఎగ్గొట్టి వాళ్ళు విదేశాలకు వెళ్తే వాటిని మీరు గౌరవప్రదంగా ఎన్పిఏ, నాన్ ప్రాఫిటబుల్ అసెట్స్ అని చెప్పేసి వాటికి పేరు పెట్టి వాటిని మీరు రద్దు చేసి మళ్ళీ వాళ్ళకు ఆ గౌరవం ఇచ్చినప్పుడు దేశ రక్షణ కోసము, దేశ ప్రజల అవసరాల కోసం పనిచేస్తున్న బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వాళ్ళ చిన్నపాటి అప్పులు వాటిని రద్దు చేయలేరా? అంటే వీళ్ళను, ఈ సంస్థలను మనం ఇంకా దివాలా తీయించి మళ్ళా ఏ ఆదాని అంబానీకి లేకపోతే ఈ మిట్టల్ గారు ఎయిర్టెల్ వీళ్ళకి అప్పచెప్పాలనే ఆలోచనే ప్రభుత్వానికి ఉందా? దయచేసి మీరు ఈ బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఏమైతే ఉన్నాయో, ఎంటీఎన్ఎల్ ఒక 6,000 కోట్లు, బిఎస్ఎన్ఎల్ ఒక 20,000 కోట్లని చెప్తున్నారు. వాటిని వెంటనే రద్దు చేసి వాటికి ఎలాంటి ఆస్తులు అమ్మటం అలాంటి అవసరం లేకుండా, ఆస్తులు అమ్మినా అది ఆ సంస్థ అభివృద్ధికి వాడాలి. కానీ వాటిని తీసుకెళ్ళి మీరు జనరల్ బడ్జెట్లో పెట్టుకొని మీ అవసరాలకు వాడుకొని మళ్ళీ బిఎస్ఎన్ఎల్ ఇంకా ఫర్దర్గా దిగజారిపోయేలా, ఎంటీఎల్ దిగజారిపోయేలా చేయాలని మీరు ఒకవేళ భావిస్తే అది చాలా బాధాకరమైన విషయం. అది దేశ రక్షణకు, దేశ భక్తికి సంబంధించి అవి ఆ రెండు దేశ రక్షణకు వ్యతిరేకము, దేశభక్తికి వ్యతిరేకం. దయచేసి మీరు ఈ బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ అప్పులను రద్దు చేయాలని ఈ బిఎస్ఎన్ఎల్ తరఫున నేను ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.